హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ యూనిట్ 1 జీవ ప్రపంచంలో వైవిధ్యం అధ్యాయం 1 జీవ ప్రపంచం పార్ట్ 1 వీడియో చూద్దాం. అయితే జీవ ప్రపంచంలో వైవిధ్యంలో ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది కదా, అది చూసిన తర్వాత జీవ ప్రపంచం గురించి డిస్కస్ చేద్దాం. జీవ రూపాలు, జీవ ప్రక్రియల్ని గురించి చర్చించే శాస్త్రమే జీవశాస్త్రం. మనం సాధారణంగా జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అని జీవశాస్త్రాన్ని నిర్వచిస్తాం. కానీ ఇక్కడ జీవరూపాలు, లైఫ్ ఫామ్స్, జీవ ప్రక్రియలను గురించి చర్చించే శాస్త్రమే జీవశాస్త్రం అని నిర్వచించడం జరిగింది. ఈ జీవ ప్రపంచం అత్యద్భుతమైన వైవిధ్యంతో కూడిన జీవుల్ని కలిగి ఉంది. ఆదిమ మానవుడు జీవులకు నిర్జీవ పదార్థాలకి మధ్య ఉన్న తేడాలను తేలికగానే గుర్తించగలిగాడు. అతడు కొన్ని నిర్జీవ పదార్థాలని గాలి, సముద్రము, నిప్పు మొదలైనవి, కొన్ని మొక్కలు, జంతువులు లాంటి జీవులను నిర్వచించాడు. ఈ నిర్జీవ పదార్థాలన్నింటిలోనూ అతడు గ్రహించిన ఉమ్మడి లక్షణం, అంటే ఆదిమానవుడు గ్రహించిన ఉమ్మడి లక్షణం ఏంటి? అవి కలిగించిన ఆశ్చర్యం లేదా భయమే. మనుష్యులతో సహా జీవుల వర్ణన మానవ చరిత్రలో ఎంతో ఆలస్యంగానే ప్రారంభమైంది. మనుష్యులతో సహా ఇతర జీవుల వర్ణన మానవ చరిత్రలో ఎంతో ఆలస్యంగానే ప్రారంభమైంది. జీవశాస్త్రాన్ని మానవ కేంద్రంగా అభిప్రాయపడ్డ సంఘాలు జీవశాస్త్ర విజ్ఞానము ప్రగతికి అతి తక్కువగానే దోహదం చేశాయి. జీవ రూపాల క్రమబద్ధమైన బృహత్తరమైన వర్ణనలు అవసరం కొద్దీ విపులమైన గుర్తింపు, నామీకరణ, వర్గీకరణ వ్యవస్థలను ఏర్పరిచాయి. జీవరూపాల యొక్క క్రమబద్ధమైన బృహత్తరమైన వర్ణనలు అవసరం కొద్దీ విపులమైన గుర్తింపు, ఐడెంటిఫికేషన్, నామీకరణ, నామిక్లేచర్, వర్గీకరణ, క్లాసిఫికేషన్ వ్యవస్థలను ఏర్పరిచాయి. వివిధ జీవులు వాటి మధ్య పోలికలను సమాంతరంగాను నిలువుగాను కూడా పంచుకుంటాయి. వివిధ జీవులు వాటి మధ్య పోలికలని సమాంతరంగాను నిలువుగాను కూడా పంచుకుంటాయి. ఈ భూమిపై ఇప్పుడు జీవించి ఉన్న జీవులు ఒకదానితో ఒకటే కాక ఒకప్పుడు భూమిపై నివసించిన జీవులన్నింటితోనూ సంబంధాన్ని కలిగి ఉంటాయనే పరిజ్ఞానం మానవునిలో అణకువకు వివిధ సాంస్కృతిక ఉద్యమాల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణకి దారితీసింది. ఈ భూమిపై ఇప్పుడు జీవించి ఉన్న జీవులు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఒకప్పుడు భూమిపై నివసించిన జీవులన్నింటితో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాయనే పరిజ్ఞానం మానవునిలో అణకువకు వివిధ సాంస్కృతిక ఉద్యమాల ద్వారా జీవ వైవిధ్య సంరక్షణకి దారితీసింది. ఈ యూనిట్లోని తర్వాత అధ్యాయాలలో వర్గీకరణ శాస్త్రవేత్తల దృష్టిలో జీవుల వర్ణన, వర్గీకరణల గురించి ఈ యూనిట్లోని ఇతర అధ్యాయాల్లో తెలుసుకుంటారు. ఇప్పుడైతే మనకి అధ్యాయం 1 జీవ ప్రపంచం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఎర్నెస్ట్ మేయర్ గురించి చూద్దాం. ఎర్నెస్ట్ మేయర్, ఈయన యొక్క కాలము 1904 నుంచి 2004 వరకు 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడ్డారు. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త అయిన ఎర్నెస్ట్ మేయర్ అన్ని కాలాలలోనూ 100 మంది ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరు. ఈనాటి పరిణామ సంబంధ జీవశాస్త్రంలో ప్రధాన ప్రశ్నార్థకమైన జాతి వైవిధ్య ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ గురించి ఈయన ఒక్కడే రూపకల్పన చేశాడని చెప్పవచ్చు. 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిణామ సంబంధ జీవశాస్త్రవేత్త, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అయిన ఎర్నెస్ట్ మేయర్ అన్ని కాలాలలోనూ 100 మంది ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరు. ఈనాటి పరిణామ సంబంధ జీవశాస్త్రంలో ప్రధాన ప్రశ్నార్థకమైన జాతి వైవిధ్య ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ గురించి ఈయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా రూపకల్పన చేశాడని చెప్పొచ్చు. అంటే ఇక్కడ జాతి వైవిధ్య ఆవిర్భావం అనేది ఈయన ఒక్కడే టేకప్ చేశాడనమాట. సింగిల్ హ్యాండ్ అంటే ఆయన ఒక్కడే రూపకల్పన చేశాడు. ఇప్పుడు మనం అధ్యాయం 1 జీవ ప్రపంచం గురించి చూద్దాం. ఈ అధ్యాయంలో మనం జీవించడం అంటే ఏమిటి, జీవ ప్రపంచంలో వైవిధ్యం, వర్గీకరణ శాస్త్ర ప్రమాణాలు, వర్గీకరణ శాస్త్ర సంబంధ సహాయకాలను గురించి డిస్కస్ చేద్దాం.
ఈ జీవ ప్రపంచం ఎంత అద్భుతమైనది. వివిధ రకాలకి చెందిన జీవరాశులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అతి శీతల పర్వతాలు ఏమిటి, ఆకులు రాల్చే అడవులు, సముద్రాలు, మంచినీటి సరస్సులు, ఎడారులు, వేడినీటి చలమలు లాంటి అసాధారణ పరిస్థితులలో నివసించే జీవరాశులు మనల్ని మాట్లాడకుండా చేస్తాయి కదా. ఈ జీవ ప్రపంచం ఎంతో అద్భుతమైనది. వివిధ రకాలకి చెందిన జీవరాశులు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అతి శీతల పర్వతాలు ఏమిటి, ఆకులు రాల్చే అడవులు, సముద్రాలు, మంచినీటి సరస్సులు, ఎడారులు, వేడినీటి చలమల్ లాంటి అసాధారణ పరిస్థితులలో నివసించే జీవరాశులు. అంటే అటువంటి అసాధారణ పరిస్థితుల్లో జీవించే జీవరాశులు మనల్ని మాట్లాడకుండా చేస్తాయి. జనాభాలోని జీవుల మధ్య, సముదాయంలో వివిధ జనాభాల మధ్య ఆవరణ సంబంధ పోరాటం, పరస్పర సహకారం లేదా ఒక కణంలోని అణువుల చలనాలను గమనిస్తే ఆహా అసలు జీవం అంటే ఏమిటి అని గాఢంగా ఆలోచిస్తాం. ఇక్కడ మనకి జీవించడం అంటే ఏమిటో చూద్దాం. ఇక్కడ మనకి 1.1 ఏంటి, జీవించడం అంటే ఏమిటి. జీవించడం నిర్వచించడానికి ప్రయత్నించినప్పుడు మనం సాంప్రదాయం ప్రకారం జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాల కోసం గమనిస్తాం. మనం జీవించడం అంటే ఏంటి అని నిర్వచించాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం జీవులు స్వతహాగా ప్రదర్శించే నిర్దిష్టమైన లక్షణాల గురించి గమనిస్తూ ఉంటాం. అసలు జీవించడం అంటే ఏంటో చెప్పమన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, నిర్వచించమని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ జీవులకి ఉండే నిర్దిష్టమైన లక్షణాలు ఏంటి వాటి గురించి చెప్పడం మొదలు పెడతాం అన్నమాట. పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం, దానికి తగిన అనుక్రియను చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం, స్వయం సంవిధానం, పరస్పర చర్య, లక్షణ వ్యక్తీకరణ మొదలైనవి జీవులకి ఉన్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. ఒక్కొక్క లక్షణాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్ని జీవులు పెరుగుతాయి. ద్రవ్యరాశి, సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకి ఉన్న రెండు జంట లక్షణాలు. ఈ పెరుగుదల అనేది ఎలా ఉంటుంది, ద్రవ్యరాశి పరంగా ఉంటుంది, సంఖ్యలో కూడా వృద్ధి చెందొచ్చు. అది ఇలాగా ద్రవ్యరాశి పరంగా పెరగడం, సంఖ్యలో వృద్ధి అనేది పెరుగుదలకి ఉన్న రెండు జంట లక్షణాలు. బహుకణ జీవి కణ విభజనల ద్వారా పెరుగుతుంది. మొక్కలలో పెరుగుదల కణ విభజనల ద్వారా జీవితకాలం అంతా నిరంతరం కొనసాగుతుంది. జంతువులలో పెరుగుదల కొంత వయసు వరకు మాత్రమే జరుగుతుంది. అయితే కొన్ని కణజాలాలలో కోల్పోయిన కణాల స్థానాన్ని భర్తీ చేయడానికి కణ విభజనలు జరుగుతాయి. కణ విభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి. కణ విభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా వాటి యొక్క పరిమాణంలో పెరుగుతాయి. పరస్థానీయ వర్ధనాలలో సూక్ష్మదర్శిని కింద కణాలను లెక్కించడం ద్వారా ఈ ప్రక్రియను తేలికగా గుర్తించవచ్చు. కొన్ని నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి. పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు కూడా పెరుగుతాయి. అయితే నిర్జీవులు ప్రదర్శించే ఈ పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థము సంచయనం చెందడం వల్ల. నిర్జీవుల పదార్థం అంటే ఇక్కడ ఉపరితలం పైన పదార్థాలు అనేవి సంచయనం చెందడం వల్ల మాత్రమే జరుగుతుంది నిర్జీవుల్లో పెరుగుదల అనేది. జీవులలో పెరుగుదల లోపలి నుంచి జరుగుతుంది కాబట్టి పెరుగుదలని జీవుల్ని నిర్వచించే లక్షణంగా పరిగణలోనికి తీసుకోలేం. మరణించిన జీవి పెరగదు. అయితే ఇక్కడ నిర్జీవులు కూడా వాటి యొక్క ఉపరితలంలో పదార్థాలు సంచయనం చెందడం వల్ల కూడా పెరుగుదల జరుగుతున్నాయి. జీవుల్లో పెరుగుదల అంటే బ్రతుకున్న జీవుల్లో పెరుగుదలేమో లోపల నుంచి జరుగుతుంది. కాబట్టి పెరుగుదల నిర్జీవుల్లోనూ జరుగుతుంది, జీవుల్లోనూ జరుగుతుంది. కాబట్టి పెరుగుదలని జీవుల్ని నిర్వచించే ఒక లక్షణంగా మనం పరిగణలోకి తీసుకోలేం. మరణించిన జీవి పెరగదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ప్రత్యుత్పత్తి కూడా ఇదే విధంగా జీవుల లక్షణమైన మరొకటి ఏంటి, ప్రత్యుత్పత్తి. బహుకణ జీవులలో ప్రత్యుత్పత్తి అంటే జనకుల లక్షణాలను పోలిన లక్షణాలు గల సంతతిని ఉత్పత్తి చేయడం. బహుకణ జీవులలో ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, జనకుల లక్షణాలను పోలిన లక్షణాలు గల సంతతిని ఉత్పత్తి చేయడం. జీవులు లైంగికంగాను అలైంగికంగాను కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శిలీంధ్రాలు అలైంగికంగా మిలియన్ల సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా సంఖ్యలో పెరిగి తేలికగా వ్యాప్తి చెందుతాయి. జీవులు అనేవి రెండు రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఏంటవి, లైంగికం, అలైంగికం.
శిలీంధ్రాలు అలైంగికంగా మిలియన్ల శుద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా సంఖ్యలో పెరిగి తేలికగా వ్యాప్తి చెందుతాయి. ఈస్ట్ హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవులలో ప్రరోహాలు ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. ఈస్ట్ హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవులలో ప్రరోహాలు ఏర్పడడాన్ని గమనిస్తాం. శిలీంధ్రాలు, తంతురూప శైవలాలు, నాచులలో ప్రథమ తంతువు ముక్కలవడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. శిలీంధ్రాలు, తంతురూప శైవలాలు, నాచులలో ప్రథమ తంతువు ముక్కలవడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. ఏకకణ జీవులైన బ్యాక్టీరియంలు, ఏకకణ శైవలాలు లేదా అమీబా లాంటి జీవులలో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయమే, అంటే కణాల సంఖ్యలో వృద్ధే. ఇక్కడ ఏకకణ శైవలాలు లేదా అమీబా లాంటి జీవులలో పెరుగుదల అంటే ఏంటి? ప్రత్యుత్పత్తికి పర్యాయపదంగా పెరుగుదలను వాడచ్చు అనమాట. అంటే పెరుగుదలే ప్రత్యుత్పత్తి, ప్రత్యుత్పత్తి పెరుగుదల. ఏకకణ జీవులైన బ్యాక్టీరియంలు, ఏకకణ శైవలాలు, అమీబాల విషయానికి వస్తే పెరుగుదలే ప్రత్యుత్పత్తి, ప్రత్యుత్పత్తి పెరుగుదల. అంటే కణాల సంఖ్యలో వృద్ధే. అంటే ఇక్కడ ఈ జీవులు ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తున్నాయి? వాటి యొక్క కణాల సంఖ్యలో వృద్ధి, ప్రత్యుత్పత్తి, అదే పెరుగుదల. ఏకకణ జీవులలో పెరుగుదల, ప్రత్యుత్పత్తి ఈ రెండు పదాల వాడుకలో మనకంత స్పష్టత లేదు. అంతేకాక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు కూడా ఉన్నాయి. అయితే మనకి ప్రత్యుత్పత్తి అంటే జీవుల యొక్క లక్షణంగా చెప్పుకున్నాం, కానీ మనం ప్రత్యుత్పత్తి జరుపుకొని జీవులు కూడా చాలా ఉన్నాయి. మ్యూల్స్, తేనెటీగలలో వంద్యశ్రామిక జీవులు, సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు మొదలైనవి. ఇవన్నీ ఏంటి? జీవులే, కానీ ప్రత్యుత్పత్తి జరుపుకునే సామర్థ్యం లేదు వాటికి. అందువల్ల ప్రత్యుత్పత్తిని కూడా జీవుల్ని నిర్వచించే లక్షణాలలో చేర్చడానికి వీలు లేదు. అయితే ఏ నిర్జీవ పదార్థానికి ప్రత్యుత్పత్తి సామర్థ్యం లేదు. అయితే మనకి ఏంటంటే ఇక్కడ పెరుగుదల విషయానికి వస్తే నిర్జీవ పదార్థాలు కూడా ఉపరితల పదార్థాలు సంచయనం చెందడం వల్ల పెరుగుదల చూపిస్తున్నాయి. కానీ ఇక్కడేంటి? ప్రత్యుత్పత్తికి ఏ నిర్జీవ పదార్థము ప్రత్యుత్పత్తి సామర్థ్యం లేదనమాట. జీవుల యొక్క మరొక లక్షణం ఏంటి? జీవక్రియ. అన్ని జీవులు రసాయనాలతో నిర్మితమై ఉంటాయి. వివిధ తరగతులకు, పరిమాణాలకు, విధులకు చెందిన చిన్న పెద్ద రసాయనాలు నిరంతరం తయారవుతూ ఉండడమే కాక ఇతర జీవ అణువులుగా మార్పు చెందుతూ ఉంటాయి. జీవుల యొక్క మరొక లక్షణం ఏంటి? జీవుల యొక్క మరొక లక్షణం జీవక్రియ. అన్ని జీవులు రసాయనాలతోటి, కెమికల్స్ తోటి నిర్మితమై ఉంటాయి. వివిధ తరగతులకు, పరిమాణాలకు, విధులకు చెందిన చిన్న పెద్ద రసాయనాలు నిరంతరం తయారవుతూ ఉండడమే కాక ఇతర జీవ అణువులుగా మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పిడులు రసాయనిక చర్యలు లేదా జీవక్రియా చర్యలు. ఇలాగా ఏంటి? ఇక్కడ చిన్న పెద్ద రసాయనాలు నిరంతరం తయారవుతూ ఉండడమే కాక ఇతర జీవ అణువులుగా కూడా మార్చబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ మార్పిడులు రసాయనిక చర్యలు లేదా జీవక్రియా చర్యలు. జీవులలో ఒకేసారి వేల జీవక్రియా చర్యలు జరుగుతూ ఉంటాయి. జీవులలో జరిగే ఈ రసాయనిక చర్యల మొత్తాన్ని జీవక్రియ అంటాం. ఇక్కడ ఏంటి? ఇక్కడ జీవక్రియ చర్యలు, జీవులలో ఒకేసారి వేల జీవక్రియ చర్యలు జరుగుతూ ఉంటాయి. జీవుల్లో జరిగే ఈ రసాయనిక చర్యలు మొత్తాన్ని ఏమంటాం? జీవక్రియ, మెటబాలిజం అంటాం. అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు జీవక్రియలను ప్రదర్శిస్తాయి. ఏ నిర్జీవి జీవక్రియని ప్రదర్శించదు. అయితే అన్ని మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు జీవక్రియలను ప్రదర్శిస్తాయి. ఏ నిర్జీవి కూడా జీవక్రియని ప్రదర్శించదు. వేరు చేసిన ఒక చర్య లేదా చర్యలు జీవి శరీరానికి వెలుపల పరీక్ష నాళికలో జరిగితే అది సజీవం కాదు, కానీ ఆ చర్య తప్పనిసరిగా సజీవ చర్యే. కాబట్టి జీవక్రియకు ఏ మినహాయింపు లేదు. సజీవ జీవుల్ని నిర్వచించే లక్షణమే. ఇక్కడ ఏంటి? జీవక్రియ అనేది ఏ మినహాయింపు లేకుండా సజీవ జీవుల్ని నిర్వచించే లక్షణంగా మనం జీవక్రియలను చెప్పొచ్చు. అందువల్ల జీవక్రియలకు అవసరమైన శరీరంలోని కణ సంవిధానం అన్ని జీవరూపాలని నిర్వచించే లక్షణం. మనం ఇక్కడ జీవక్రియలకు అవసరమైన శరీరంలోని కణ సంవిధానం అనేది ఉంది కదా, అన్ని జీవులు కణాలతోటి నిర్మితమై ఉంటాయి. ఆ కణ సంవిధానం అనేది అన్ని జీవరూపాలని నిర్వచించే లక్షణంగా మనం కణ సంవిధానాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్, పరిసరాలను లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యం. అంటే భౌతిక, రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలకు అనుక్రియను చూపడం అన్ని జీవరాశులకు గల అతి స్పష్టమైన, సాంకేతికంగా సంక్లిష్టమైన లక్షణంగా పేర్కొనవచ్చు. పరిసరాలకు లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యం ఇది ఒక లక్షణం అన్నమాట. ప్రతి జీవులకు ఉండేటువంటి ఒక లక్షణం.
అంటే ఏంటి ఇక్కడ భౌతిక రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలకి అనుక్రియ చూపడం. ఇక్కడ పరిసరాలకు లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించే సామర్థ్యం అంటే ఏంటి? భౌతిక రసాయనిక లేదా జీవ సంబంధమైన పర్యావరణ ప్రేరణలకి అనుక్రియ చూపడం. అన్ని జీవరాశులకి గల అతి స్పష్టమైన సాంకేతికంగా సంక్లిష్టమైన లక్షణంగా పేర్కొనవచ్చు. పర్యావరణ ప్రేరణలకి జీవి చూపే ఈ అనుక్రియనే క్షోభ్యత అంటాం. పర్యావరణ ప్రేరణలకి జీవి చూపే అనుక్రియలు చూపిస్తుంది అనుకున్నాం కదా, ఈ అనుక్రియను ఏమంటాం మనం? క్షోభ్యత, ఇరిటబిలిటీ అంటాం. మనం పర్యావరణ పరిస్థితులను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. కాంతి, నీరు, ఉష్ణోగ్రత, ఇతర జీవరాశులు, కాలుష్య కారకాలు మొదలైన బాహ్య కారకాలకు మొక్కలు అనుక్రియ చూపుతాయి. మనం పర్యావరణ పరిస్థితులను దేని ద్వారా? మనం మనుషులు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తాం. కాంతి, నీరు, ఉష్ణోగ్రత, ఇతర జీవరాశులు, కాలుష్య కారకాలు మొదలైన బాహ్య కారకాలకు మొక్కలు అనుక్రియని చూపుతాయి. ఋతువులకు అనుగుణంగా ప్రజననం జరుపుకునే మొక్కలు, జంతువులు రెండింటిలోనూ ప్రత్యుత్పత్తిని కాంతి కాలావధి ప్రభావితం చేస్తుంది. ఋతువులకు అంటే ఇక్కడ మనం పరిసరాలకు అనుగుణంగా అనుక్రియలను చూపుతాయి మొక్కలు, మనుషులు అనుకుంటున్నాం కదా. ఇక్కడ మొక్కల విషయానికి వస్తే ఋతువులకు అనుగుణంగా ప్రజననం జరుపుకునే మొక్కలు ఉంటాయి కదా, అవి. అదేవిధంగా జంతువులు కూడా రెండింటిలోని ప్రత్యుత్పత్తిని కాంతి కాలావధి ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఇది ఒక పర్యావరణ పరిస్థితిని అంటే పర్యావరణ కారకం ఇది. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీనిని ఏమంటాం మనం? స్పృహ, కాన్షియస్నెస్ అని అంటాం. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు ఎలా ఉంటాయి? అప్రమత్తంగా ఉంటాయి. దీనినే స్పృహ, కాన్షియస్నెస్ అంటాం. కాబట్టి అన్ని జీవరాశులకి గల నిర్దిష్టమైన లక్షణం ఏంటి? స్పృహ. మనిషి మాత్రమే తనను గురించిన గుర్తింపు కలిగి ఉంటాడు. దీనినే స్వయం స్పృహ, సెల్ఫ్ కాన్షియస్నెస్ అని అంటాం. నెక్స్ట్ మానవుల విషయానికి వస్తే సజీవ స్థితిని నిర్వచించడానికి తెలిపే సూచిక మరింత కష్టతరం. మనుషుల విషయానికి వస్తే బతుకున్న మనిషి అని చెప్పే సూచిక మరింత కష్టతరం. ఆసుపత్రులలో స్పృహ లేని స్థితిలో ఉంటే అంటే కోమాలో గుండె, ఊపిరితిత్తులు పనిని యంత్రాల ద్వారా జరుపుకుంటూ పడి ఉన్న రోగులను మనం గమనిస్తాం. మరొక విధంగా చెప్పాలంటే రోగి మెదడు మృతి చెందినట్లే. రోగికి స్వయం స్పృహ ఉండదు, కానీ అతడు సజీవే. మనుషుల విషయానికి వస్తే మెదడు మృతి చెందిన వాళ్ళు కూడా యంత్రాల ద్వారా వాళ్ళు బతుకున్నట్లే లెక్క, కానీ అక్కడ ఏంటి? బ్రెయిన్ డెడ్, మెదడు మృతి చెందిన వాళ్ళే అటువంటి రోగులు. స్వయం స్పృహ ఉండదు, కానీ అతన్ని మనం సజీవిగానే పరిగణిస్తాం మనిషి విషయానికి వస్తే. నెక్స్ట్ అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితమే. అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితమే. అంటే ఇక్కడ అన్ని సజీవుల్లో జరిగే ఈ ప్రక్రియలు ఉంటాయి కదా, అవన్నీ అంతర్గతంగా అంటే శరీరం లోపల జరిగే పరస్పర చర్యల యొక్క ఫలితమే. కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణంలో పాల్గొనే కణాలలో ఉండవు. ఇక్కడ మనకి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల్లో ఉండవు. అంటే కణాలకు ఒక ధర్మాలు ఉంటాయి, కణజాలాలకు ఒక ధర్మాలు ఉంటాయి. కణజాలాల యొక్క ధర్మాలు వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల్లో ఉండవు, కానీ వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఈ కణజాలాల ధర్మాలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ కణజాలాల ధర్మాలు అవి తయారైన కణాలతోటి సంబంధం ఉండదన్నమాట, కానీ వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. అదేవిధంగా కణాంగాల ధర్మాలు ఆ కణాంగాల నిర్మాణంలో పాల్గొన్న అణువులలో కాక వాటి నిర్మాణంలో పాల్గొన్న అణుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. మనం ఇక్కడ ఏమనుకున్నాం? ఇక్కడ అన్ని సజీవ ప్రక్రియలు అంతర్గతంగా జరిగే పరస్పర చర్యల ఫలితం అనుకున్నాం. అంటే ఇక్కడ కణజాలాలు అనేవి కణాలతోటి నిర్మితమై ఉన్నప్పటికీ ఆ కణజాలాల యొక్క ధర్మాలకి కణాలకి సంబంధం ఉండదు, కానీ కణాలన్నీ కలిపి పరస్పర చర్యలు జరిగితేనే ఆ కణజాలాల ధర్మాలు అనేవి వస్తాయన్నమాట, ఫలితంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా
అదేవిధంగా కణాంగాల ధర్మాలు, ఆ కణాంగాల నిర్మాణంలో పాల్గొన్న అణువులలో కాక వాటి నిర్మాణంలో పాల్గొన్న అణుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి. అణుఘటకాల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్యలు పిండి పదార్థం వంటి బృహదణువులలో కూడా గమనించవచ్చు. మనం అణుఘటకాల మధ్య జరిగే పరస్పర చర్యలు పిండి పదార్థం వంటి బృహదణువులలో కూడా గమనించవచ్చు. పై స్థాయి సంవిధానం ప్రదర్శించే లక్షణాలు ఈ పరస్పర చర్యల ఫలితమే. ఈ ప్రక్రియ అన్ని స్థాయిలలో సంవిధాన సంక్లిష్టతలో గల స్థాయి క్రమంలో విదితమవుతుంది. ఈ అన్నీ ఇక్కడ ఏమనుకున్నాం మనం, పై స్థాయి సంవిధానం ప్రదర్శించే లక్షణాలు ఈ పరస్పర చర్యల ఫలితమే. ఈ ప్రక్రియ అన్ని స్థాయిలలోనూ సంవిధాన సంక్లిష్టతలో గల స్థాయి క్రమంలో విదితమవుతుంది. ఈ పరస్పర చర్య అనేది అన్ని స్థాయిలలో సంవిధాన సంక్లిష్టతలో గల స్థాయి క్రమంలో విదితమవుతుంది అంటే అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఫైనల్గా, ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి పరిణతి చెందుతూ స్వయం నియంత్రణతోటి పరస్పర చర్యలు ఉన్న వ్యవస్థని కలిగి బాహ్య ప్రేరణలకు స్పందించే సామర్థ్యం కలిగినవే జీవులని చెప్పవచ్చు. భూత భవిష్యత్ వర్తమానాలకి చెందిన అన్ని జీవులు ఒకే జన్యు పదార్థాన్ని వేరువేరు పరిమాణములలో పంచుకోవడం ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇక్కడ మనం ఫైనల్గా ఒకటి చెప్పాలి, ఏంటి ఇక్కడ జీవించడం అంటే ఏంటనని మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట మనకి. ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి పరిణతి చెందుతూ స్వయం నియంత్రణతోటి పరస్పర చర్యలు ఉన్న వ్యవస్థని కలిగి బాహ్య ప్రేరణలకు స్పందించే సామర్థ్యం కలిగినవే జీవులని మనం నిర్వచించవచ్చు. భూత భవిష్యత్ వర్తమానాలకి చెందిన అన్ని జీవులు ఒకే జన్యు పదార్థాన్ని వేరువేరు పరిమాణంలో పంచుకోవడం ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉంటాయి.